ఓకే సో ఇలా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు దిస్ ఇస్ ఎలిసన్ మీరు ఇస్తున్నారు F02 రైడర్ని. సో ఈరోజు ఫైనలీ మనం టీవీఎస్ షోరూమ్ నుంచి టీవీఎస్ జూపిటర్ 125 DT వర్షన్ తెచ్చేసామన్నమాట. DT SXC వర్షన్. సో డ్యువెల్ టోన్ ఫినిష్లో చాలా గుడ్ లుకింగ్ ఉంది, మీరు చూసుకోవచ్చు. సో ఈ స్కూటర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ లుక్స్ వైజ్ ఎలా ఉంది అండ్ కంఫర్ట్ వైజ్ అండ్ ఫీచర్స్ ఏమైనా అప్గ్రేడ్ చేశారా లేదా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Okay guys, so finally we are at PMKR TVS and మన దగ్గర Jupiter 125 DT version ఉంది. సో లెట్స్ రైడ్ దిస్. కలర్స్ చాలా బాగున్నాయి అండ్ ఈ డిస్ప్లే కూడా బాగుంది. యూ కెన్ సీ ద ఇనిషియల్ పుల్. జూపిటర్ పవర్ఫుల్ ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టే చాలామంది కన్ఫ్యూజన్గా ఉంటారు, లైక్ ఏ స్కూటర్ కొనాలి అన్నట్టు. 125cc మీకు స్పోర్టీ అండ్ పవర్ఫుల్ కావాలంటే ఎంటాక్ కొనండి, లేదు మీకు యూటిలిటీస్ కూడా బాగుండాలి అనుకుంటే జూపిటర్ 125 ఇస్ ద బెస్ట్ ఆప్షన్. హ్యాండ్లింగ్ ఈజ్ రియలీ స్మూత్. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది, ట్రస్ట్ మీ. బ్రేకింగ్ చూసుకుంటే బ్రేకింగ్ ఈజ్ రియలీ గుడ్. SBT బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది ఇందులో. అండ్ ఇక్కడ కనిపిస్తున్న కాన్సోల్లోనే మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటుంది అండ్ కాల్ అలర్ట్స్, మెసేజెస్ అండ్ ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. లైక్ లో ఫ్యూయల్ ఇండికేషన్ కూడా పెద్దగా సిగ్నల్ చూపిస్తుంది మీకు ఇక్కడ. అండ్ ఈ స్కూటర్ టాప్ స్పీడ్ చూసుకుంటే 95 km/h ఉంటుంది. సస్పెన్షన్ కూడా బాగుంది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు DT కలర్ చాలా ట్రెండింగ్ ఉంది. ఎల్డర్స్కి కానీ లేడీస్కి కానీ చాలా బాగుంటుంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ స్కూటర్ది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్లో మీరు చూసుకోవచ్చు ఒక టింటెడ్ విండ్షీల్డ్ కనిపిస్తుంది అండ్ క్రోమ్ ఫినిష్ కనిపిస్తుంది అనమాట బోత్ సైడ్స్ మీకు. అండ్ ఇది కూడా చాలా గుడ్ లుకింగ్ LED హెడ్ ల్యాంప్ ఇచ్చారనమాట. సో LED టెక్ ఉంటుంది ఇందులో. అండ్ మన దగ్గర ఉన్నది ఐవరీ బ్రౌన్ కలర్ అనమాట. సో ఇది కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంది. అండ్ సెంటర్లో TVSది లోగో చూసుకోవచ్చు మీరు. అండ్ అలాగే ఇక్కడ ప్యానెల్ మొత్తం బ్రౌన్ కలర్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇండికేటర్స్, టర్న్ ఇండికేటర్స్ దగ్గర కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ క్రోమ్ ఫినిష్ ఇచ్చారనమాట. అండ్ వైట్ అండ్ ఇలా బ్రాంజ్ కాంబినేషన్లో మంచి గుడ్ లుకింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే మీరు మడ్ గార్డ్ చూసుకుంటే మెటల్ ఇస్తున్నారు అండ్ ఒక ప్రొటెక్టివ్ లేయర్ కూడా ఇచ్చారనమాట ఈ బురద అవన్నీ ఎగరకుండా. అలాగే ఈ వైట్ ప్యానెల్ మీద మీరు చూసుకుంటే ఇక్కడ TVS IGO అసిస్ట్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సైడ్ ఫ్రేమింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు చాలా మల్టిపుల్ కలర్స్ కనిపిస్తాయి మీకు. సో వైట్ కాంబినేషన్ కనిపిస్తుంది అండ్ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది అండ్ అలాగే ఇక్కడ క్రోమ్ ఫినిష్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫుట్ పెగ్స్ దగ్గర మీరు కలర్స్ చూసుకుంటే ఇక్కడ కూడా డిఫరెంట్ కలర్ ఉందన్నమాట. అలాగే సీట్ కలర్ కూడా డార్కిష్ కలర్ ఇచ్చారు. సో టోటలీ మల్టీ కలర్ ఇచ్చేసారనమాట. జూపిటర్ 125 అని మనకు పెద్ద లోగో ఉంది. రియర్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వైట్ అండ్ బ్రాంజ్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ TVS లోగో చూసుకోవచ్చు. అండ్ మీకు హాలోజన్ టెయిల్ ల్యాంప్ ఉంటుంది అండ్ అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా హాలోజన్ ఉంటాయి. అండ్ TVS లోగో చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఒక బ్యాక్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట మంచి క్వశ్చనింగ్స్తో పాటు. దీనికి ఒక రిఫ్లెక్టర్ కూడా ఇచ్చారు అండ్ జూపిటర్ అని ఇక్కడ డిజైన్ చూసుకోవచ్చు మీరు. మంచి క్వాలిటీ ఉన్న గ్రాబ్ రైల్ ఇస్తున్నారు. ఇక్కడ సీట్ చూసుకుంటే మంచి ప్రీమియం స్టిచ్చింగ్ అండ్ ప్రీమియం క్వాలిటీది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మంచి సాఫ్ట్ కుషనింగ్స్తో పాటు ఉంది. అండ్ అలాగే లెంత్ చూసుకుంటే 790 mm లెంత్ ఉంటుంది సీట్ లెంత్ దీనిది. అండ్ చాలా సాఫ్ట్ అండ్ చాలా కంఫర్టబుల్గా కనిపిస్తుంది ఇది. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 124.8cc ఇంజన్ ఉంటుంది అండ్ CVT ట్రాన్స్మిషన్తో పాటు దొరుకుతుంది అనమాట. సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 8.05 bhp ఆఫ్ పవర్ అండ్ 10.5 Nm ఆఫ్ టార్క్. సో ఇనిషియల్ పుల్ చాలా బాగుంటుంది అండ్ కొంచెం మీరు లిటిల్ లైక్ 80 అబోవ్ వెళ్ళినా కూడా మీకు అంత డిస్కంఫర్ట్ అయితే ఏముండదు. సో చాలా మంచి ఇంజన్ అనమాట ఇది. ప్రీవియస్ జూపిటర్కి ఇప్పుడు దానికి కంపేర్ చేస్తే మీరు కొంచెం ఇంజన్లో స్మూత్నెస్ అనేది చాలా పెరిగిందనమాట. దట్ ఈస్ వై సేల్స్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి జూపిటర్వి. ఈసారి ఉన్న ఫ్లాస్ అన్ని తీసేసి మంచిగా డిజైన్ చేశారనమాట. సో ఇక్కడ వీల్స్ చూసుకుంటే 12-inch అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలాగే డైమండ్ కట్ ఫినిష్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రన్నింగ్లో చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది అండ్ ఫుల్ బ్లాక్ కలర్లో ఇచ్చారనమాట వీల్స్. ఇక్కడ టైర్ సైజ్ చూసుకుంటే మీరు 90/90 ఉంటుంది. TVS టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు.
ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే ఇక్కడ 220mm డిస్క్ బ్రేక్ ఉంటుంది అనమాట. ఎస్బిటి బ్రేకింగ్ సిస్టమ్తో పాటు ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట. రియర్ వీల్స్ చూసుకుంటే 12-inch అలాయ్ వీల్ ఉంటుంది, సేమ్ డైమండ్ కట్ అలాయ్ వీల్. సో ఇక్కడ టైర్ చూసుకుంటే టీవీఎస్ టైర్ ఇస్తున్నారు అండ్ సేమ్ 90/90 టైర్ ఉంటుంది అనమాట. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే మోనోట్యూబ్ ఇన్వర్టెడ్ గ్యాస్ ఫిల్డ్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట. ఇది 3-step అడ్జస్టబుల్ ఉంటుంది. అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ చాలా మ్యాసివ్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది అనమాట. మీరు చూసుకోవచ్చు 2 స్కూటర్ హెల్మెట్స్ పడతాయి ఇందులో అండ్ ఒక మాన్యువల్ ఉంటుంది, ఒక మెడికిట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఒక టూల్ కిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా ఎక్కువ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తారనమాట జూపిటర్లో. మీరు ఎంత లగేజ్ కావాలంటే అంత లగేజ్ క్యారీ చేయొచ్చు ఇందులో. ఇక్కడ ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే 5.3 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ ఇచ్చేసారనమాట ఫ్యూయల్ క్యాప్. అలాగే మైలేజ్ గురించి మాట్లాడితే ఇక్కడ 50 km/L మైలేజ్ ఉంటుంది అండ్ మీరు బాగా రైడ్ చేస్తే మీకు ఒక 45+ కూడా మీరు మైలేజ్ ఇందులో చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక హుక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక కవర్స్ కానీ అవి క్యారీ చేయడానికి. అండ్ కీ సెట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెగ్యులర్ ఆన్ ఆఫ్ ఉంటుంది అండ్ అన్ని బూట్ స్పేస్ని ఓపెన్ చేయాలన్నా కూడా లేదా ఫ్యూయల్ క్యాప్ని ఓపెన్ చేయాలన్నా కూడా అన్ని కంట్రోల్స్ ఇక్కడే ఉంటాయి. అండ్ అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక USB 3.0 సాకెట్ ఇస్తున్నారు. సో మీరు ఇక్కడే ఛార్జింగ్ చేసుకుంటూ కేబుల్ కనెక్ట్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 2 liters వాటర్ బాటిల్ హోల్డర్ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ మొబైల్స్ కూడా పెట్టుకొని మనం క్యారీ చేయొచ్చు అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 765mm సీట్ హైట్ ఉంటుంది అనమాట, చాలా లోయెస్ట్ సీట్ హైట్. అండ్ అలాగే 163mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో చాలా పర్ఫెక్ట్ స్కూటర్ అనమాట ఇది. అలాగే ఇక్కడ ఫుట్ స్పేస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలా ఎక్కువ ఫుట్ స్పేస్ ఉందన్నమాట. మీరు చాలా లగేజ్ బాగా క్యారీ చేయొచ్చు ఇందులో. అండ్ ఒక లెగ్స్కి కూడా ఇక్కడ బాగా కంఫర్టబుల్గా డిజైన్ చేశారనమాట. బాగా లెంతీ ఫుట్ స్పేస్ ఉందన్నమాట. ఇక్కడ వాటర్ క్యాన్స్, సిలిండర్స్ అవన్నీ బాగా పడతాయి. ఈ స్కూటర్ కాన్సోల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే సేమ్ టీవీఎస్ రైడర్లో ఉండే కాన్సోల్ దొరుకుతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ మీరు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అబ్జర్వ్ చేయొచ్చు. స్పీడోమీటర్ ఉంటుంది అండ్ పవర్ మోడ్ ఉన్నప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఫ్యూయల్ ఇండికేషన్ ఉంది అండ్ హెల్మెట్ ధరించండి అని చెప్పి ఇక్కడ ఇండికేషన్ వస్తుంది. అలాగే టైం చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ స్పేస్లో ఎంటీ స్పేస్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇక్కడ బ్లూటూత్ కనెక్టివిటీ అయిన తర్వాత మనకు టర్న్ బై టర్న్ నావిగేషన్ వస్తుంది. అండ్ అలాగే లో ఫ్యూయల్ ఇండికేషన్ కూడా పెద్దగా మనకు ఒక ఇండికేషన్ వస్తుంది. కాల్ అలర్ట్స్, మెసేజింగ్ అవన్నీ ఇండికేషన్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ట్రిప్ ఏ డీటెయిల్స్ ఉంటాయి, ట్రిప్ బి డీటెయిల్స్ ఉంటాయి అండ్ అలాగే యావరేజ్ చూపిస్తుంది అండ్ DTE ఉంటుంది అనమాట, డిస్టెన్స్ టు ఎంటీ. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓడోమీటర్ ఉందన్నమాట. సో that's all. అండ్ టర్న్ ఇండికేటర్స్ మీరు ఇండికేషన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ హై బీమ్ ఇండికేషన్ ఉంటుంది అండ్ సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఉంది. సెంటర్లో TVS లోగో అండ్ చెక్ ఇంజన్ ఉంటుంది అండ్ ఆటో కట్ ఆఫ్ ది ఇండికేషన్ ఉందన్నమాట. హ్యాండిల్ బార్ మీద బటన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హై బీమ్ ఉంటుంది, లో బీమ్ ఉంటుంది అండ్ అలాగే పాస్ కూడా ఇక్కడే ఉంటుంది. టర్న్ ఇండికేటర్స్ది మీరు స్విచ్ చూసుకోవచ్చు, మంచి గుడ్ క్వాలిటీ బటన్స్ ఉన్నాయి ఇవి. అండ్ హార్న్ చూసుకుంటే చాలా మంచి హార్న్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆటో కట్ ఆఫ్ ది ఇండికేషన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది ఆన్లో ఉన్నప్పుడు మనకు మైలేజ్ అనేది ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. లైక్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఇది ఆఫ్ అయిపోవడం అలాంటివన్నీ ఫీచర్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ హజార్డ్ ది స్విచ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ సెల్ఫ్ ఉంటుంది. ఈ స్కూటర్ లైటింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫుల్లీ LED సిస్టమ్ ఉంటుంది అనమాట. మీరు చూసుకోవచ్చు చాలా మంచి లైటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనకు హాలోజన్ ఉంటాయి. అలాగే ఇందులోనే మీరు ఇంటిగ్రేటెడ్గా DRLs చూసుకోవచ్చు, ఇవి కూడా చాలా గుడ్ లుకింగ్ ఉన్నాయి. సో ఓవరాల్గా లుక్ని చాలా అప్గ్రేడ్ చేశారనమాట TVS వాళ్ళు జూపిటర్లో. ఈ స్కూటర్ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. Okay guys, so this was our full review of
టీవీఎస్ జూపిటర్ 125 DT SXC. సో ఈ స్కూటర్ చాలా బాగుంది అండ్ 125cc నేనైతే ఈ స్కూటర్నే రికమెండ్ చేస్తాను. ఫీచర్స్ వైజ్ చూసుకున్నా, యూటిలిటీస్ వైజ్ చూసుకున్నా, మైలేజ్ వైజ్ చూసుకున్నా, అన్నిట్లో ఆల్రౌండర్ మీకు కావాలి, మంచి స్కూటర్ కావాలి అండ్ అందరూ యూజ్ చేసేలాగా కావాలి అనుకుంటే మీరు తప్పకుండా ఈ స్కూటర్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఈ స్కూటర్ ప్రైస్ చూసుకుంటే ఈ DT డ్యూయల్ టోన్ కలర్ ప్రైస్ చూసుకుంటే మీరు 1,15,000 to 1,25,000 మధ్యలో ఉండొచ్చు. అండ్ ఆన్ రోడ్ చెప్తున్నాను. సో మీరు ఒకవేళ అనంతపూర్ సరౌండింగ్స్ నుంచి అయితే తప్పకుండా మన PMKR TVSని అయితే విజిట్ అవ్వండి. మీకు మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి, చాలా స్టాక్ కూడా ఉంటుంది షోరూమ్స్లో. మీరు మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి, మంచి మంచి డీల్స్ ఉంటాయన్నమాట మీకు. అలాగే ఈ కొత్తగా వచ్చిన డ్యూయల్ టోన్ కలర్స్ చూసుకుంటే 2 కలర్స్ వదిలారనమాట. లైక్ ఐవరీ బ్రాంజ్ కలర్ అంటారు మన దగ్గర ఉన్న ఈ కలర్ని, అండ్ ఐవరీ గ్రే కలర్ అని ఇంకొక కలర్ ఉంటుంది, అది కూడా గుడ్ లుకింగ్ ఉంది, మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ DT కలర్స్ చాలా ట్రెండింగ్ ఉన్నాయి. మీరు తప్పకుండా 125cc సెగ్మెంట్లో ఈ స్కూటర్ని కన్సిడర్ చేయొచ్చు. మీకు ఇంకా వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలన్నా లేదా ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. విల్ ట్రై అవర్ బెస్ట్ టు రిప్లై. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటే టేక్ కేర్, బాయ్.